ఢిల్లీలో భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు సీఎం రేఖా గుప్తా. నిన్న రాత్రి ఢిల్లీ సాకేత్లో కూలిన 5 అంతస్తుల భవనం. దీని ద్వారా 2 మృతి చెందారు. 9 మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. గాయాలైన వారిని సహాయ నిమిత్తం సిబ్బంది హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దక్షిణ ఢిల్లీలో 5 అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో సహాయక బృందాలు ఇప్పటి వరకు 9 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. 2 మృతి చెందారు. అయితే మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. నిన్న రాత్రి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాత్రంతా సహాయక చర్యల్ని కొనసాగించాయి. కూలిన భవనంలో ఓ కోచింగ్ సెంటర్, పలు కార్యాలయాలు, కెఫేలు ఉన్నాయి. భవనం పక్కనే ఉన్న ఓ క్యాంటీన్ పై శిథిలాలు పడడంతో అక్కడ ఉన్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. భవనం 3వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతూ ఉండడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలో 5 అంతస్తుల భవనం కూలిపోయింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 2 చనిపోయారు. అలాగే మరో 9 మందిని రక్షించడం జరిగింది. సాకేత్ మెట్రో స్టేషన్ పరిధిలో ముఖ్యంగా ఈ 5 అంతస్తుల భవనం ఒక వాణిజ్య భవనంగా చెప్తున్నారు. ఇందులో కింద క్యాంటీన్లో అనేక మంది చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. నిన్న ఈ ఘటన జరిగినప్పుడు ఆ సందర్భంగా 30 మంది వరకు కూడా ఈ భవంతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలామందిని నిన్న ఈ భవనం కూలిపోయిన సందర్భంలోనే బయటకు వచ్చేశారు. అలాగే మరికొంతమంది చిక్కుకుపోయి లోపల శిథిలాల కింద ఉన్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 7:44 సమయంలో ముఖ్యంగా ఈ భవనం ఇటు సైదులా జాబ్ ప్రాంతంలో కూలిపోయింది. ప్రస్తుతం ఈ సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రిపూట కావడంతో సహాయక కార్యక్రమాలకి కొంత ఆటంకం జరిగింది. 3వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగానే భవంతి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రస్తుతం శిథిలాల కుప్పగా ప్రస్తుతం ఈ భవంతి వద్ద పరిసరాలు అనేవి ఉన్నాయి. ఇంకా శిథిలాల కింద 5-6 వరకు ఉండొచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ ఏరియాలో ముఖ్యంగా ఒక ఫారిన్లో మెడిసిన్ విద్య చదువుకుని వచ్చిన విద్యార్థులు కూడా అక్కడే ఒక క్యాంటీన్ ఉంటే ఆ క్యాంటీన్లోనే ముఖ్యంగా నిన్న రాత్రి భోజనం చేస్తున్నారు. చాలామంది తమ పిల్లలు విద్యార్థులు కనబడకుండా పోయారు. మెడికల్ పీజీ విద్యకు సంబంధించిన ఎగ్జామ్స్కి వారంతా కూడా ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ భవంతి ఏదైతే భవనం 5 అంతస్తుల భవనం కూలిపోయిందో దాని కింద ఒక క్యాంటీన్ ఉంటే ఆ క్యాంటీన్లోనే రోజు వాళ్ళు భోజనం చేసేవారు. సో నిన్న కూడా అదే తరహాలో భోజనం చేసేందుకు వెళ్ళిన సమయంలోనే ఒక్కసారిగా భవంతి కూలిపోయింది. సో ప్రాథమికంగా అయితే రెస్క్యూ ఆపరేషన్స్ పైనే దృష్టి సారించారు. రేఖా గుప్తా కూడా ముఖ్యంగా నిన్న ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించారు. చాలా బాధాకరం. అలాగే పరిస్థితిని సీఎంనే నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి పౌరుడి బాధ్యత, మా శ్రేయస్సు కూడా మా బాధ్యత అంటూ కూడా ఆవిడ స్పందించడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ భవంతిని కట్టారా, 3 ఫ్లోర్స్ వరకే ఇక్కడ పర్మిషన్ ఉందన్నారు. కానీ అంతకు మించి కూడా భవంతులు కట్టారు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. గతంలో ఆ భవంతి కూడా చాలా పేలవంగా ఉందన్న కంప్లైంట్స్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. సో సమగ్ర దర్యాప్తు జరిపి ఆ బిల్డింగ్ యజమానిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.